మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శిరీష. ప్రజెంట్ చాలా మంది హెడ్ఏక్ వల్ల బాధపడుతూ ఉంటారు. హెడ్ఏక్ కాకుండా మైగ్రేన్ అనేది తీవ్రంగా ఉంటుంది. ఆ టైంలో అసలు మనం గాలి కూడా తీసుకోలేము, అంత హెవీగా ఉంటుంది. ఆ టైంలో నిజంగా కాసేపు ప్రాణం పోయినట్టు కూడా అనిపిస్తుంటుంది. కానీ ఎంతసేపు అని టాబ్లెట్స్ యూస్ చేస్తాం. అలా కాకుండా ఆయుర్వేదం ప్రకారంగా ఇలాంటి రెమెడీస్ చేసుకుంటే మనకు ఆ మైగ్రేన్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంది, రిలీఫ్ ఉంటుంది అంటారు. సో ఇలాంటి రెమెడీ తెలియజేయడానికి ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు వంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన డాక్టర్ చిట్టిబట్ల మధుసూదన్ శర్మ గారు. సార్ తో మాట్లాడి రెమెడీ ఏంటో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, చాలా వరకు మైగ్రేన్ ప్రాబ్లం నిజంగా చాలా సివియర్, అసలు తట్టుకోలేరు. వాళ్ళు ఎవరికైతే ఆ ప్రాబ్లం ఉందో, ఆ బోన్ పెరిగిపోవడం కానీ, అది హెడ్ఏక్ రావడం కానీ, ఆ 2-3 days చాలా సఫర్ అవుతుంటారు. ఎంత టాబ్లెట్స్ వేసుకున్నా ఇంగ్లీష్ టాబ్లెట్. అలా కాకుండా మరి ఆయుర్వేదం ప్రకారంగా ఎప్పటి నుంచో వస్తున్న మన ఆయుర్వేదం ప్రకారంగా ఎలా రెమెడీ చేసుకోవచ్చు అంటారు? కేవలం 2 పదార్థాలతో మైగ్రేన్ సమస్య నుంచి ఇంచుమించు 100లో దాదాపు 80% మంది లేదా 10% మంది పర్మనెంట్ గా ఆ సమస్య నుంచి బయటపడొచ్చు. అంత అద్భుతంగా పనిచేస్తుంది ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధం. దీనికి 2 పదార్థాల్లో కూడా ముఖ్యంగా స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి సేకరించుకోవాలమ్మా. సో ఇలాంటి మనం సేకరించుకున్నటువంటి ఆవు నెయ్యమ్మా, ఇలాంటి ఆవు నెయ్యి చాలా అద్భుతంగా పనిచేస్తుంది మైగ్రేన్ హెడేక్ కి. 200 grams ఆవు నెయ్యి తీసుకోవాలి. 200 grams ఆవు నెయ్యి ఇలాంటివి తీసుకోవాలమ్మా. 2వ పదార్థంగా బెల్లం. సో బెల్లం ఇలాంటి గడ్డలు మనకు మార్కెట్లో దొరుకుతాయి. బెల్లం పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. మనకి ఏది దొరుకుతుంది ఏదైనా వాడుకోవచ్చు. సో ఇది ఒక 200 grams తీసుకోవాలి. మరి ఔషధం ఈ 2 పదార్థాలను ఎలా తయారు చేసుకోవాలంటే, ఒక పాత్రలో ఆవు నెయ్యిని అంటే కౌస్ గీ ఒక పాత్రలో తీసుకొని కాచేస్తే ఆ పేరినదంతా తగ్గిపోతుంది కదమ్మా. సో ద్రవంగా మారిన తర్వాత, అంటే ఆ పేరినటువంటి దశ తగ్గిపోయిన తర్వాత అందులో 200 grams బెల్లం పొడి వేసేయాలి. లేకపోతే ఒక ద్రవ రూపంగా ఉండి ఇట్లా పేరినటువంటి పరిస్థితి లేకుండా ద్రవంగా ఉన్నప్పుడు అయితే రెండుని కలిపేసి ఒకసారి పొయ్యి మీద పెట్టొచ్చుమా. లేకపోతే ద్రవంగా మారిన తర్వాత మరి ఆ మారినప్పుడు అప్పుడు ఈ యొక్క బెల్లం వేస్తే సరిపోతుంది. బెల్లాన్ని వేసేసి బాగా కలిపేసేసి ఆ బెల్లం కూడా కరిగిపోయిన తర్వాత పాత్రను కిందికి దించేసేసి చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం పరిగడుపున ఒకసారి, సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్యలో ఒకసారి 1 నుంచి 2 teaspoons చప్పరించేసి మింగేస్తుండాలమ్మా. అంతే, ఎగ్జాక్ట్ కరెక్ట్గా చెప్పారు. చాలా సువాసన భరితంగా ఉంటుంది, చాలా రుచికరంగా ఉంటుంది. అంతేకాకుండా చాలా త్వరగా పనిచేస్తుంది. ఔషధాలు మనకు తెలిసినటువంటివే, రిజల్ట్స్ కూడా చాలా త్వరగా వస్తాయమ్మా. కాబట్టి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకొని ఔషధం అయిపోయిన తర్వాత అవసరాన్ని బట్టి మళ్ళీ ఈ విధంగా తాజాగా తయారు చేసుకుని వాడుకుంటున్నారమ్మా. ఈ విధంగా వాడుకోవడం వల్ల నేను చెప్పినట్లు ఎక్కువ శాతం మందిలో ఈ మైగ్రేన్ తలనొప్పి కంప్లీట్ గా తగ్గిపోతుంది. మళ్ళీ పునరావృతం కాకుండా కూడా ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల మైగ్రేన్ వల్ల వచ్చేటువంటి నొప్పి, అదేవిధంగా వాంతికి వచ్చినట్టు ఉండడము, వికారంగా ఉండడము, తలలో ఒక భాగంలో ఉండడము, నీరసంగా నిస్త్రాణంగా ఉండడం, ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి. మైగ్రేన్ ఎప్పుడన్నా భవిష్యత్తులో కొద్ది శాతం మందిలో వచ్చినప్పటికీ తీవ్ర రూపం దాల్చకుండా ఏదో కొద్దిగా ఉండి తగ్గిపోయేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుందమ్మా. కాబట్టి ఎక్కువ శాతం మందిలో పూర్తిగా తగ్గిపోతుంది. కొద్ది శాతం మందిలో మాత్రం ఎప్పుడో ఒకసారి కొద్దిగా వచ్చినప్పటికీ అది మరీ ఇబ్బంది పెట్టకుండా కూడా ఉంటుందమ్మా. సార్, ఓవరాల్ గా హెడ్ఏక్ తో, ఈ మైగ్రేన్ తో బాధపడే వాళ్ళకి ఒక మంచి రెమెడీ తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకేమ్మా.